ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరవించున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. కనుక హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఆ సర్వాధికారి అయిన మహోగంటు మహోన్నతుడు సృష్టికర్త దేవుడు మన అందరిని జీవితంలో అద్భుతంగా ఆశ్చర్యంగా కాచి కాపాడుతున్నాడు. కనుక ఈ విషయం గురించి కూడా మీరు నిరాశపడక ఆ సృష్టికర్త దేవుని విశ్వాసం ఉంచండి. పిల్లరా, ఆయన అద్భుతమైన కాపుదలే కాదు, ఆయన ఆశీర్వాదాలు కూడా మన జీవితాల్లో నిండుగా ఉంటాయి. ఓకే, ఏదన్నా అన్ని మన దేవుడి మందిరమును ఈ విధంగా అలంకరించుకోవాలి అనేది ఒకసారి మనం ఆలోచన చూద్దాం. అసలు దేవుని మందిరం అంటే ఏంటో కూడా ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుబట్టి నీకు వందనాలు. ఈ దినాన్ని కూడా మమ్మల్ని మరుగుపరిచి మాట్లాడి మా జీవితాలు బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, యెషయా గ్రంథం 60:7 ఏమంటాడంటే, నా శృంగార మందిరము నేను శృంగారించదును. యెషయా గ్రంథం 60:17 అంటాడు, పిల్లరా, నా శృంగార మందిరమును నేను శృంగారించదును. దేవుడు తన మందిరాన్ని ఏం చేస్తాడంటే అందంగా అలంకరిస్తాడు. పిల్లరా, క్రిస్మస్ వచ్చింది అనుకోండి, మన అందరం కూడా మన ఇళ్ళకి పెయింట్లు వేయించుకుంటాం, లైటింగ్ పెట్టుకుంటాం, మందిరాలకు కూడా కలర్ వేసి పెయింట్లు వేసి చక్కగా ఎంతో అందంగా ఏం చేస్తామంటే మందిరాలను మనం అలంకరిస్తాం. నిజమే, మనం పండగ కనుక ఆ పండగ వాతావరణంలో మన రీతిగా మన గృహాల్ని మన చర్చిల్ని అందంగా అలంకరించుకోవడం అనేది మనకి అందరికీ ఎంతో సంతోషం కలిగించే విషయం. ఎందుకంటే ప్రభు లోకానికి వచ్చాడు కనుక మనం సమయం సందర్భాన్ని బట్టి క్రిస్మస్ కనో ఈస్టర్ కనో మనం సంతోషంగా కొత్త బట్టలు వేసుకొని మన మందిరాల్ని మన గృహాల్ని మనం అలంకరించుకొని మనం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాం. ఓకే, మంచిదే. అయితే ఆత్మ సంబంధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే పిల్లరా, కొరింథీ రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎలా దేవుడు వాళ్ళని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనదని మీరు ఆలయమై ఉన్నారు. కనుక కొత్త నిబంధనలో మొదటి కొరింథీ పత్రిక 3:16 చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుందని మీరు ఎరుగురా అంటాడు. యేసు నామమున జరుగును గాక. చూసారా, ఆత్మ సంబంధంగా మందిరం ఎవరు అంటే పిల్లరా, మనమే మందిరాలు. పిల్లరా, మన దేహము మన శరీరమే దేవుని యొక్క మందిరం అంట. ఈ దేహము శరీరం అనే మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నివసించుతుందని మీరు ఎరుగురా అంటాడు. అంటే మనం తెలుసుకోవాలంట, ఈ దేహం అనే ఆలయము దేవుని మందిరం అనే, అందులో దేవుని పరిశుద్ధ ఆత్మ నివసించుందని మనం తెలుసుకోవాలంట. అంటాడు, మీరు దేవుని ఆలయమును పాడు చేసిన ఎట్లా నేను మిమ్మల్ని పాడు చేస్తాను. ఈ దేహం అనే దేవుని ఆలయం అని మనం పాడు చేయకూడదు. పిల్లరా, మనం అనుకుంటే ఈ దేహం అనే ఈ శరీరము, ఈ దేహము నాది కదా, నా ఇష్టం అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది, మీరు విలువ పెట్టిన కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు దేవుని సొత్తు అని పేతురు పత్రిక ఉంటుంది. పిల్లరా, మనల్ని దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన రక్తాన్ని కాచి ఆయన ప్రాణాన్ని పెట్టి మనం కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు పిల్లరా, మన దేవుని సొత్తు అని వాక్యం చెప్తుంది. నా కళ్ళు నా ఇష్టము, నా నోరు నా ఇష్టము, నా శరీరం నా ఇష్టం అని మన ఇష్టానుసారంగా చూడడానికి, మాట్లాడడానికి, మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనకు అధికారం లేదు పిల్లరా. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు దేవుని సొత్తు. మన ఎవరి సొత్తు కాదంటే దేవుడు మనం మన సొత్తు కాదు. మన కళ్ళు మనే కాదు, మన నోరు మనది కాదు, మన కాళ్ళు చేతులు మనే కాదు. ఇవన్నీ ఎవరి అంటే దేవుడి. ఎందుకంటే దేవుడు తన రక్తాన్ని ప్రాణాన్ని అర్పించి నన్ను కొనుక్కున్నాడు. పిల్లరా, మనం అనుకుంటాం నా కాళ్ళు నా ముక్కు నా నోరు నా శరీరము నా ఇష్టం అనుకుంటాం. పిల్లరా, మన మీద మనకి ఏ అధికారం లేదు. పిల్లరా, ఒక వస్తువుని మనం కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు మీద పూర్తి అధికారం మనకు, ఒక ఫోన్ కానీ ఒక టీవీ కానీ లేదంటే ఏదైనా ఇంట్లో ఉపయోగపడే వస్తువు ఏదైనా కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ వస్తువుని తెచ్చుకున్న తర్వాత అది మంచిగా ఉపయోగించుకోవాలన్నా నీ చేతిలో ఉంటుంది, చెడుగా ఉపయోగించుకుని నీ చేతిలో ఉంటుంది. నువ్వు మంచిగా ఉపయోగించుకున్నా ఎవరినైనా అడగరు, చెడుగా ఉపయోగించుకున్నా ఎవరినైనా అడగరు. నువ్వు దాన్ని పాడు చేసినా పర్లేదు, జాగ్రత్త పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే నీ ఇష్టం అది. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నా కనుక దాని మీద సర్వాధికారాలు నీకే ఉంటాయి. అదేవిధంగా పిల్లరా, మన మీద సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయంటే ఆ సృష్టిగత దేవుడికి మాత్రమే ఉన్నాయి. నువ్వు సొత్తు కాదని వాక్యం చేస్తుంది. పిల్లరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు అంటే విలువ పెట్టి కొనబడ్డాం. ఏంటో విలువ అంటే సృష్టిగత దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని అర్పించి
ప్రాణాన్ని అర్పించి మనందరిని కొనుక్కున్నాడు పిల్లరా. నీ కొరకు గురించి, నీ గురించి, నా గురించి, ఈ సృష్టిలో అందరి గురించి ఆయన వెల చెల్లించాడు పిల్లరా. ఆ వెల ఏంటంటే వెండి బంగారాలు డబ్బులు కాదు, సృష్టికర్త దేవుడు తన ప్రాణాన్ని అర్పించి కొనుక్కున్నాడు పిల్లరా. ఈ లోకల్ ఏదైనా మనం కొనుక్కున్నాం అనుకోండి, మన దగ్గర డబ్బు పెట్టో వెండి బంగారాలు పెట్టో ఏదో కొనుక్కుంటాం, కానీ ప్రాణాన్ని పెట్టి మనం ఏదో కొనుక్కోం. ఎందుకంటే అన్నిటికంటే విలువైనది ఏంటంటే ప్రాణం పిల్లరా. దేవుడు మనల్ని ఎలా కొనుక్కున్నాడంటే వెండి బంగారాల వంటి క్షయమైన ఒత్తులతో దేవుడు కొనలేదు పిల్లరా. అమూల్యమైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తం వంటి ఆ పరిశుద్ధ రక్తాన్ని తన ప్రాణాన్ని అర్పించి దేవుడు కొనుక్కున్నాడు పిల్లరా. తన ప్రాణాన్ని పెట్టి మనం కొనుక్కున్నాడంటే ఆయన దృష్టిలో మనం ఎంత విలువైన వాళ్ళో చూడండి. అందుకే మనం ఎవరి సొత్తు అంటే ఆయన సొత్తు, కానీ మనకు మన సొత్తు కాదు పిల్లలు. మనం ఏదైనా కొనుక్కుంటే డబ్బు వెండి బంగారం పెట్టి కొనుక్కుంటాం, ప్రాణం పెట్టుకోను. ఎందుకంటే మనకు అన్నిటికంటే విలువైనది ఏంటంటే ప్రాణం. కానీ దేవుడు తన అమూల్యమైన విలువైన తన రక్తాన్ని ప్రాణాన్ని కూడా పాపుల మీద మన కొరకు దారిపోసి మనల్ని ఆయన కొనుక్కున్నాడు పిల్లరా. ఎందుకంటే మనం ఆయన దృష్టిలో చాలా విలువైన వాళ్ళం కాబట్టి. అందుకంటే మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు. ఇప్పుడు చెప్పండి పిల్లరా, ఈ దేహం అనే దేవుని ఆలయమును దేవుడు శృంగారిస్తున్నాడు కదా. ఏ విధంగా శృంగారిస్తున్నాడు? ఏ విధంగా నువ్వు అలంకరించుకుంటున్నావు? ఒకసారి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ దేహము ఈ శరీరం నీ ఇష్టం అని నువ్వు అనుకోకు. చెడు చూడడం, చెడు మాట్లాడడం, చెడు తలంచడం, చెడు వినడం, చెడు చేయడం, వాక్యానికి విరుద్ధమైన ప్రతి విధమైన తప్పు పొరపాటు పాపం చేసి ఈ దేహమైన దేవాలయం మనం పాడు చేసాం అనుకోండి, మనల్ని ఎవరు పాడు చేస్తారంటే దేవుడు పాడు చేస్తాడు. దేవుడు వాక్యం చెప్తుంది, నా మందిరమును, నా శృంగార మందిరం నేను శృంగారించదును. ఈ దేహమైన మందిరాన్ని దేవుడు అలంకరిస్తున్నాడట. ఏ విధంగా? ఆ వాక్యానుసారి మన జీవితం మనం జీవిస్తేనే ఈ శృంగారమైన దేవుడి మందిరాన్ని మనం అలంకరించుకోవాలి పిల్లరా. పేతురు మొదటి పత్రికలో అక్కడ చూడండి, స్త్రీ గురించి చెప్తా అంటాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం మీరు 3వ వచనంలో, జనం అనుకుంటే బంగారు నగలు పెట్టుకుంటే వస్త్రములు ధరించుకుంటూ వెలుపు అలంకారం మీకు అలంకారం ఉండక సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమునకు అక్షయ అలంకారం మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండవలను, అది దేవుని దృష్టికి మిగిలి విలువ కలది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కనుక పిల్లరా, దేవుని దృష్టికి విలువ కలదండి. ఏ అలంకారం? భౌతికమైన అలంకారం కాదు. దేవుడు మనం చూసేది హృదయాంతరంగాన్ని చూస్తాడు. మనుషులు పైరూపం చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు పిల్లరా. దేవుడు ఈ యొక్క మందిరాన్ని, నా మందిరమును శృంగారంగా అలంకరిస్తానని చెప్తున్నాడు కదా. ఏంటి ఆ శృంగారమైన మందిరాన్ని శృంగారంగా అలంకరించడం ఏంటంటే, ఆ శృంగారమైన మందిరం ఎవరంటే నీవు నేనే. నీ దేహము నా దేహమే, నీ శరీరం నా శరీరమే దేవుని యొక్క మందిరం పిల్లరా, దేవుని యొక్క దేవాలయం. మరి ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని మనం ఎలా అలంకరించుకోవాలి? అక్కడ వాక్యం చెప్తుంది, జల్లల్లుకుంటూ బంగారు నగలు పెట్టుకుంటూ, అంటే పై రూపంతో మనం వేసుకునే బట్టలతో ఈ మందిర కాస్ట్లీ విలువైన పట్టుచీరలు, విలువైన సూటు బూట్లు వేసుకోవడం, లేదంటే అందంగా తలదూకోవడం, అందంగా తయారవడం, ఇవి ఉండడం మంచిదే. కానీ అంతకంటే ఎక్కువగా పిల్లరా హృదయ అలంకారం మనకు ఉండాలి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను, అంటే వాక్యానికి అనుకూలమైన హృదయం, వాక్యానికి అనుకూలమైన ప్రవర్తన, వాక్యానికి అనుకూలమైన నడక నీలో ఉండాలి. అది దేవుని దృష్టికి విలువ కలది పిల్లరా. ఈ భౌతికమైన మన వస్త్రాలు లేదంటే అందంగా తయారవడం, ఇది దేవుని దృష్టి కంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం దేవుని దృష్టికి చాలా విలువైంది. మరి భౌతికంగా తయారవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఉన్నతమైన మంచి ఖరీదైన బట్టలు కట్టుకోవడానికి, మంచి అందంగా మంచి రకాల క్రీములు పౌడర్లు రాసుకోవడానికి, మంచి హెయిర్ కట్గా ఉండడానికి, ఇలా చాలా నువ్వు ప్రాధాన్యత ఇస్తావు, మంచిదే. కానీ దేవుని దృష్టికి విలువైంది ఏంటంటే నీ భౌతికమైన సౌందర్యం కాదు, ఆత్మ సంబంధమైన సౌందర్యం. ఈ దేహం అనే దేవుని మందిరాన్ని ఎలా అలంకరించుకోవాలంటే, బాహ్యంగా వస్త్రాలతో వెండి బంగారాలతో నువ్వు ఒప్పుకున్నంత వరకు నీకున్న స్థితిలో నువ్వు అలంకరించుకో. కానీ దేవుని దృష్టికి విలువైంది ఏంటంటే ఆత్మ సౌందర్యం, గుణము అని అలంకారం అని ఉంది. అక్కడ ఏం చెప్తున్నారంటే గుణము సాధువైనట్టు అలంకారం అంటే ఏంటి? వాక్యానికి లోబడే ఉండడం. అక్కడ వాక్యం చెప్తుంది, పూర్వం తను ఆశ్రయించిన స్త్రీలు మొదటి పేతురు 3వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే పిల్లరా, వాళ్ళు ఎలా అలంకరించుకున్నారంటే మొదటి పేతురు 3వ అధ్యాయము 5వ వచనంలో, ఒకవేళ పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సపురుషులు లోబడి తమను తమ అలంకరించుకున్నారు. చూసారా ఎలాగా లోబడుట
అనే దాని ద్వారా అలంకరించుకున్నారంటే పిల్లరా. మరి ఇదనాన్ని మనం దేవునికి వాక్యానికి లోబడుతున్నావా? వాక్యానికి అనుగుణంగా జీవించి నిన్ను అలంకరించుకుంటున్నావా? స్త్రీలే కావచ్చు, పురుషులైనా కావచ్చు. మనలో ఏ అలంకారం ఉంది? వాక్యానికి అనుగుణమైన సహనము కానీ, ఓర్పు కానీ, తగ్గింపు కానీ, పరిశుద్ధత కానీ, స్వార్థం లేని జీవితం కానీ, ధనాపేక్ష లేని జీవితం కానీ, అసూయ లేని జీవితం కానీ, గర్వం లేని జీవితం కానీ, చెడు చూపులు లేని జీవితం కానీ, చెడు తలంపులు లేని జీవితం కానీ, పరిశుద్ధత కలిగిన జీవితం కానీ, ఇట్లాగా వాక్యానికి లోబడి మన అలంకారం మన జీవితాల్లో ఉండాలంటే పిల్లరా, అది దేవుని దృష్టికి విలువ కలదు పిల్లరా. ఈ దినాన్ని చర్చిలో అలంకరించుకుంటున్నారు, మన ఇల్లులో అలంకరించుకుంటున్నాం, మన మంచిదే. కానీ దేవుని నిజమైన మందిరం ఏంటంటే నీ దేహము నా దేహమే, నీ శరీరము నా శరీరమే. ఎందుకంటే ఈ శరీరం, ఈ దేహం అనే దేవాలయంలో పరిశుద్ధాత్మ నివసిస్తారట. అయితే ఆయన నివసించాలంటే భౌతికమైన అలంకారాన్ని చూసి, భౌతికంగా మనం తయారయ్యే విధానాన్ని బట్టి దేవుడు మనలో నివసించడం. ఆత్మ సంబంధంగా ఆయన వాక్యానికి ఎంత లోబడి మనం జీవిస్తున్నాం, ఆయన వాక్యానికి ఎంత విధేయత కలిగి జీవిస్తున్నాం అన్న దాన్ని బట్టే పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తాడు పిల్లరా. ఆయన భౌతికమైన అలంకారం కంటే హృదయ అలంకారమే దేవుని దృష్టికి విలువ కలదని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అది దేవుని దృష్టికి మిగులు విలువ కలది. ఇది నన్ను భౌతికంగా అందంగా తయారవడానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా, లేదంటే వాక్యానికి లోబడి వాక్యానికి అనుగుణంగా జీవించే అలంకారంతో నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? ప్రభు చూసి బాహ్య సౌందర్యం కాదు, కానీ ప్రభు చూసి అంతరంగ సౌందర్యాన్ని చూస్తాడు. ఈ విధంగా భౌతికమైన సౌందర్యము కాసేపు పక్కన పెడితే పిల్లరా, నీ కోపం ఉన్నంత వరకు మంచి బట్టలు కట్టుకో, మంచి అందంగా తయారు, మంచిగుండు. కానీ అంతకంటే ఎక్కువగా వాక్యానికి లోబడి అలంకారం లేకుండా మన ప్రవర్తన గురించి, మన నడక గురించి, మన జీవితం గురించి దేవుడు వాక్యం ద్వారా అనేక విషయాలు చెప్తాడు. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలని. దేవుని మందిరంలో దేవుని సేవకులు వాక్యం ద్వారా మన ప్రవర్తన గురించి, మన నడక గురించి చెప్పినప్పుడు ఆ ప్రవర్తనకి అనుగుణంగా, ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించి నడిచి వాక్యం ద్వారా ఏ విధంగా నడవమని, ఏ విధంగా జీవించమని చెప్తుందో, కోపం లేకుండా, ఆగ్రహం లేకుండా, అసూయ, ఈర్ష్య, ద్వేష, కామకృతం, మత్సరం లేకుండా, ధనాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, సహనం, ఓర్పు, తగ్గింపు కలిగి, ఎదురు వాళ్ళు క్షమించేటట్టుగా, ఎదురు వాళ్ళు ప్రేమించేటట్టుగా ప్రతిరోజు వాక్యం ధరని వింటావు కదా. ఆ వాక్యానికి లోబడుటే నిజమైన అలంకారం. ఆ విధంగా ఈ దేహం అనే, ఈ శరీరం అనే మందిరాలను మనం అలంకరించుకోవాలి పిల్లరా. అలా అలంకరించుకుంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. మరి ఇదన్నా నీలో ఏ విధమైన అలంకారం కనపడుతుంది? భౌతికమైన అలంకారం కనపడుతుందా? ఆత్మ సంబంధమైన అలంకారం కనపడుతుందా? దేవుని దృష్టికి విలువ కలది ఏంటంటే బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం విలువ కలది. బాహ్య సౌందర్యాన్ని బట్టి దేవుడు మనలో నివసించాడు, కానీ ఆత్మ సౌందర్యాన్ని బట్టి మనలో నివసిస్తాడు. కనుక అట్లా ఆత్మ సౌందర్యం కలిగి పరిశుద్ధాత్ముడు మనతో ఉండేలాగా మన జీవితం పిల్లరా. ప్రార్థన చేద్దాం. దేవ ఉదయకాల సమయంలో మీరు వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కనుక బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం కలిగి ఈ దేహమైన మందిరాలని అలంకరించుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవ సహాయం చేయండి, నడిపించి బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కనుక ఆయన అంటాడు, నా మందిరంను శృంగారంగా అలంకరించదనని. ఆ శృంగారంగా అలంకరించుకోవడం ఏంటంటే వాక్యానికి లోబడడం ద్వారానే ఈ దేహము, ఈ శరీరం అనే మందిరాన్ని మనం అలంకరించుకోవాలి పిల్లరా. అదే దేవుని దృష్టిలో కలిది. అప్పుడే పరిశుద్ధాత్మ మనలో నివసించి అన్ని విషయాలు మనకు సహాయం చేసి సంతోషంగా, ఆనందంగా ఉండేలాగా చేస్తాడు. అటువంటి దీవెనకరమైన జీవితం మీరు అందరూ పొందాలని మేము కోరుకుంటున్నాం పిల్లరా. అదే సమయంలో మీకు ఏ కష్టమైన, నష్టమైన, ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ఫోన్ చేయండి. వాట్సాప్ ద్వారా మీరు తెలియజేయచ్చు, ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు. ఏ విషయం గురించి అయినా మీరు మాకు తెలియజేస్తే దాని విషయంలో ప్రార్థన చేస్తాం. దేవుడు మా ప్రార్థన ఆలకించి అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేసి మిమ్మల్ని సంతోషపరిచే దేవుడై ఉన్నాడు పిల్లరా. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.